ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా ఇష్టం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇష్టం అనేది సుస్పష్టంగా ఈనాటి బంద్తో మరొకసారి ప్రజలకు తెలిసిపోతూ ఉంది. కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు మార్గాల గుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతూనే ఉంది. ప్రత్యేక హోదా మాకు రాని పరిస్థితుల్లో మాకు మొండి చేయి కేంద్ర ప్రభుత్వం చూపించిన దాఖలా జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కి ఈరోజు పిలుపునిస్తే సీక్రెట్లో 2 గంటల నుంచి 3 గంటల నుంచి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆందోళనకారులు ఉద్యమకారులు అందరూ కలిసి ఉద్యమంలో భాగంగా బంద్ను నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డబెట్టుకొని తెల్లవారుదాన 3 గంటల నుంచి అక్రమ అరెస్టులు చేయడము, నాయకులు నిర్బంధించడము, 6 గంటలకు 7 గంటలకే బస్టాండ్ దగ్గర ఉద్యమకారుల కంటే ఎక్కువ పోలీసులు మోహరించి బంద్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కారణం ఈ బంద్ సక్సెస్ కాకూడదు, బంద్ ఫెయిల్యూర్ చేయాలి, ప్రత్యేక హోదాకు స్వచ్ఛందంగా ప్రజలు అనుకూలంగా లేరు అన్న అభిప్రాయాన్ని కల్పించే దానికోసం ఆ ముక్కను శాసనసభలో మళ్ళా నొక్కి ఒక్కానించే దానికోసం ఇంత కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇది జరగని పని. ఎందుకంటే కన్నా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఒక కాంగ్రెస్ పార్టీనో వామపక్షాలు ఇంకొకరు కలిసి చేసే బంద్ కార్యక్రమంగా నేను భావించడం లేదు. పిలుపునిచ్చింది మేమే అయినప్పటికీ అన్ని పక్షాలు కలిపి బంద్ చేస్తూ ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలోనే ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. కాబట్టి ఈరోజు వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు మాకు బంద్లో సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు కడప జిల్లా చూసుకోండి, ఎక్కడే కానీ ఒక్క చోట కూడా ప్రజలు ఎక్కడ షాపులు తెరిచి దాఖలాలు లేవు. మిగతా అన్ని చోట్ల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులు మీరు చేయొచ్చు కానీ బంద్నైతే మీరు ఆపలేరు. ఇంకొకటి కూడా ముఖ్యంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే కన్నా ఈరోజు శాసనసభను స్తంభింపజేసే పరిస్థితి మేము చేసినాము. ప్రజలు ఈరోజు బంద్కు సహకరిస్తూ ఉన్నారు. మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని బంద్ను ఇబ్బంది చేసే పరిస్థితి చేస్తారు. ఇక్కడి నుంచి శాసనసభ ఈరోజు అయిపోతుంది. రేపొద్దున మళ్ళీ మేము ప్రజల్లో క్షేత్రస్థాయిలోకి పోతాం, ప్రజాక్షేత్రంలోకి పోతాము. అనేక రకాల శాంతియుత ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి చేస్తాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకునే దానికోసం ఎంత దూరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేయాలనో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందాకైనా ప్రయాణం చేయండి, ఎందాకైనా ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు పోరాటం చేయండి. అవసరమైతే మీ రాజకీయాన్ని కూడా బలిపీఠం ఎక్కించేదానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి. మీరు ఆత్మార్పణ చేసుకునే దానికి కూడా సంసిద్ధంగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేదాని కోసం, ప్రత్యేక హోదా సాధించేదానికోసం శాసనసభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ద్వితీయ శ్రేణులు కానీ అందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పి మా లీడర్ చాలా స్పష్టంగా మాకు నిన్నటి దినమే చెప్పడం జరిగింది, మొన్నటి దినం చెప్పడం జరిగింది, అంతకుముందు చెప్పడం జరిగింది. ఒకే ఒక వాదన మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతిమ ధ్యేయం. మేము అసెంబ్లీలో ఇక్కడ ఉన్నగాని కూడా ఈ యొక్క శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నగాని కూడా మా ఉపనాయకులు అయితే ఎవరైతే అక్కడ ఉన్నారో మండలంలో నియోజకవర్గంలో వాళ్ళందరికీ మేము చెప్పి ఉంచినాము. వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళందరితో కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు బంద్ నిర్వహించాలని ఉద్దేశంతో చాలా ఉధృతంగా ఉన్నారు. ఖచ్చితంగా వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఈరోజు చేస్తామని ఒక తెలిసిపోయింది పోలీసులకు. అందుకని వాళ్ళు 3 గంటల నుంచి 4 గంటల నుంచి వచ్చి మా నాయకులు ఎవరైతే మండల కన్వీనర్లు అయితేనేమి, జిల్లా అధికారులు నాయకులు అయితేనేమి ఎవరైతే ఉన్నారో విలేజెస్లో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నా. అయ్యా మేమేం చేయలేదు, మేము చేస్తాము, మేము మా నాయకుడు లేడు అంటున్నా కానీ లేదు మీ నాయకుడిని అక్కడ అరెస్ట్ చేస్తాము, మీరు ఇక్కడైతే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండి అని వాళ్ళు నిర్బంధించి వాళ్ళని చాలా ఏం హింసలు పెట్టలేదు కానీ వాళ్ళైతే అక్కడ నిర్బంధించినారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇప్పుడైతే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మేము ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాము. అటెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా పోయి మళ్ళీ రేపు నుంచైనా ఎప్పటి నుంచైనా కానీ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా హోదాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, ఈ యొక్క ప్యాకేజీని గురించి ఒప్పుకునేది లేదు. హోదానే కావాలని కూడా, హోదానే ముద్దు మాకు అని కూడా అందరి అభిప్రాయం, ప్రజాభిప్రాయం 5 కోట్ల ఈ ఆంధ్ర జనానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా హోదానే కావాలంటున్నారు. కాబట్టి ఆ ప్రజాభిప్రాయాన్ని మేము పోయిన తర్వాత బలపరుస్తాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున బంద్లో సంపూర్ణంగా మద్దతు తెలియజేసి పాల్గొంటున్నటువంటి వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, పెద్దలు అందరికీ, ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజున రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నటువంటి చందాన ఈ రోజున ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర రాష్ట్రం యావత్తు నినదిస్తుంటే, బాధపడతా ఉంటే, తమ నిరసన తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం, ఓటుకు నోటు కేసులోంచి బయటపడటం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని
ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం అనేది దారుణంగా భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా మేమందరం కూడా పోరాడి తీరుతామండి. ఈరోజు మీరు చూస్తే ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు, అంటే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు మేము అసెంబ్లీలో పోరాడుతున్నాం, చాలా తీవ్రంగా పోరాడుతున్నాం. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే సభా సాంప్రదాయాలను తొంగలో తొక్కుతున్నారు, సభ్య సమాజం తలదించుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఈరోజు మేము దేనికైనా సిద్ధం. మీరు ఎన్ని మాటలైనా అనండి, ఎన్నైనా పడతాం, అరెస్టులు చేయండి, ఎన్నైనా చేయండి. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మేము ఎన్ని పోరాటాలైనా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా సక్రమంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులు అంటే అధికార పార్టీ వాళ్ళ యొక్క అధికారం చూసుకొని పోలీసులు ఈరోజు ఆ బంద్ని ఎలాగైనా సరే తొంగలో తొక్కాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మరొక్కసారి అధికార పార్టీ యొక్క నిరంకుశ పాలన మళ్ళీ కనిపించేలాగా ఈరోజు చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే ఈ విధంగా ప్రత్యేక హోదా అడిగితే ఈ విధంగా అరెస్ట్ చేస్తారంటే నిజంగా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు రాకపోతే, ప్రజలు ముందుకు రాకపోతే ఎవరు అడుగుతారు ప్రత్యేక హోదా? వాళ్ళు ఇష్టం ప్రసారంగా చేస్తారు. కానీ మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం. మేము అడగటం కాదు, అన్ని పార్టీలు అడుగుతున్నారు, అన్ని కులాలు, అన్ని మతాలు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కూడా కొద్ది కూడా ఆ కణికరం రావట్లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే ఇప్పుడు పరిపాలిస్తుంది మీరే కదా, మీకు ఉన్నప్పుడు మీకే మంచిది కదా. మీరు అలాంటప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రత్యేక హోదాని మీరు మర్చిపోతున్నారు? మరి ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజీ జేబులో వేసుకుంటానికి ఆ ప్యాకేజ్ ఎంత వస్తే మీరు అందరూ పంచుకున్నా సరిపోతుంది తప్ప, అదే ప్రత్యేక హోదా వస్తే స్టాంపు పడిపోతుంది. కొన్ని సంవత్సరాల దాకా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏ విధమైన పరిస్థితిలో ఉందండి? ఎక్కడ చూసినా ఎడారిలాగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏ ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఇంకా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి. ఆ పరిస్థితిని అడ్డుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి ప్రత్యేక సాధించాలని చెప్పేసి ఎన్నో రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు. ఎట్టి బస్సులు ఏమి చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత సాధించే వరకు పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నమాట. ఏమంటే మేము సహకరిస్తున్నాం, అక్కడ మార్షల్ని పెట్టేసి అడ్డుగోడలాగా నిలబెట్టేసేసి మమ్మల్ని కావాలనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కాదు. ఎందుకంటే మనం ఏంటి ప్రత్యేక హోదా కావాలన్నాం. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే మార్షల్ని అక్కడ అడ్డు పెట్టుకొని వాళ్ళు కావాలని ఒక ఇదిగా సృష్టించేసి ప్రయత్నం చేస్తారు తప్ప మనదేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఏంటంటే ప్రత్యేక హోదా కావాలి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటి పరిస్థితులు ఏంటి? ఇవాళకి 2.5 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉండి ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పేసి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ముందుకు వస్తుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ముందుకు వస్తేనే ఇదంతా జరుగుతుంది. ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ లేకపోతే, మరి ప్రతిపక్షం లేకపోతే మీరు ఏం చేస్తారు? అంటే ఇది మా మంచి కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం. మీరు అధికారంలో ఉంటారు, రాబోయే కాలంలో ప్రత్యేక హోదా వస్తే మీకు మంచిది, మీ రాష్ట్రం బాగా చేస్తారు జనం అనుకుంటారు. మరి అలాంటిది అరగదొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప వేరేదేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా వచ్చే వరకు అందరూ కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నమాట. ఈ యొక్క రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఆ పని చేయట్లా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మందికి మేలు జరగాలి, ప్రజలందరూ బాగుండాలి, నిరుద్యోగం పోవాలి, రైతులు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, ప్రాజెక్టులు రావాలి, పచ్చదనంగా ఉండాలని మా నాయకుడు ప్రత్యేక హోదా మీద పోరాడుతూ ఉంటే వీళ్ళు శాశ్వతంగా పరిష్కారాన్ని వదిలిపెట్టి తాత్కాలికమైనటువంటి ప్యాకేజీ కోసం ఆశపడుతూ ఉన్నారు. మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వద్దని అడుగుతున్న సమయంలో మరి ఈరోజు పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి బయటికి రానియకుండా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయమని ఈ యొక్క ప్రభుత్వం పోలీసులతో అణిచివేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రజలు ఎవరు కూడా ఆగరు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారంటే మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రతిపక్ష బాధ్యతగా మా నాయకుడు మేమందరం కూడా కలిసి మరి పోరాడుతూ ఉన్నాం. దీనికి సహకారం అందించాలని పోయి ప్రతిపక్ష నాయకుల మీద మా మీద నిందలు వేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి అంటే
ప్రజలందరికీ కూడా ఏం మేలు జరుగుతుంది, విద్యార్థులకు మేలు జరుగుతుందా, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందా, రైతులకు మేలు జరుగుతుందా, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు 3 రోజుల నుంచి కూడా మేము చర్చ జరపండి అంటున్నాం, వాళ్ళు ట్రీట్మెంట్ అంటున్నారు. చర్చ జరగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే తర్వాత ఏమి యొక్క చర్చకు రానికుండా ముగిచేస్తామని స్పీకర్ గారు చెప్తూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, స్పీకర్ గారు మా ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి 5 నిమిషాలు చర్చ జరిపిన తర్వాత మీరు ఏమి ఇస్తారో చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. అంతేకాకుండా మమ్మల్ని ఏమి చెప్పలేకుండా మీరు ట్రీట్మెంట్ ఇచ్చేస్తే తర్వాత మీరు మాట్లాడితే ఏముండదు. అక్కడ ప్రజలందరూ కూడా ప్రతిపక్షం వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు మేలు జరగాలని 3 రోజుల నుంచి కూడా అసెంబ్లీ మీద పోరాడి ప్రజలకు మేలు జరగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తాం. ప్రజలందరికీ కూడా ఒక అర్థమవుతుంది, ప్రజలు ప్యాకేజీ కోరుకుంటున్నారా, ప్రత్యేక హోదా కోరుకుంటున్నారా, 5 కోట్ల మంది నిర్ణయిస్తారు. ప్రజలందరూ కూడా మేము ప్రతిపక్షం ఉన్నా సరే ప్రజల కోసమే పోరాడుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా దీన్ని మేము తీవ్రంగా ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా కావాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ తరఫున.